శ్రీకాకుళం జిల్లాలో ఇంధన కొరత తీవ్రమవుతోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడగా మరికొన్ని ఏరియాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధన అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు మనకు అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత పెట్రోలు డీజిల్ కష్టాలు అయితే మరింత రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే పెట్రోల్ డీజిల్ అమ్మకాల విషయాల్లో అనేక సమస్యలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా మరికొంత ఈ తీవ్రత ఎక్కువైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్లో పెట్రోల్ అయితే మనకు లభిస్తుంది. కానీ మనం చూడొచ్చు అక్కడ కనిపిస్తున్నటువంటి డీజిల్, ఆ డీజిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మొత్తం ఆ గన్స్ అన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఓపెన్ చేయకుండా పూర్తిగా నిలిపివేశారు. డీజిల్ లేదు, స్టాక్ లేదని చెప్తున్నారు. మనకు చూడొచ్చు ఇటు కార్స్ కానీ మిగతా ఏ వచ్చినా కూడా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి జేసీబీ అతను చాలా పెట్రోల్ బంక్స్ కి వెళ్ళినట్టు చెప్తున్నారు. సార్ చెప్పండి, డీజిల్ అందుబాటులో ఉందా ఏంటి? ప్రెసెంట్ అయితే హైవేలో కానీ టౌన్లో కానీ 1-2 బంకుల్లో తప్ప ఎక్కడా కూడా డీజిల్ అందుబాటులో అయితే దొరకట్లేదు. డీజిల్ ఇబ్బందులు బాగా ఉన్నాయి. గత 3 రోజులుగా డీజిల్ ఎక్కడే దొరకట్లేదు. మీరు వెళ్తున్నారా? వెళ్తే ఏమంటున్నారు? అసలు ఉంటే కదా వెళ్ళడానికి, బంకులోకి వెళ్ళడానికి కూడా లేదు. ఎక్కడి నుంచి ఇప్పుడు చూసామా, అడిగాం డీజిల్ ఉందా అని, లేదు. అంతే వెళ్ళిపోవడం. వర్క్ అవుద్దా లేదా కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు మీరు ఎలా ఏంటి ప్రత్యామ్నాయం? బాగా రూరల్ ఏరియాల్లోకి వెళ్తే ఎక్కడైనా క్యాన్లు పట్టుకొని అక్కడ కూడా కొంత నిలబడి ఉంటే ఎక్కడైనా దొరికితే చేసుకుంటాం అంతవరకు. ఇది మనం చూడొచ్చు, ఏదైతే ఇటు పెట్రోల్ బంక్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ఏదైతే డీజిల్ కోసం వచ్చేటటువంటి వాళ్ళు ఇబ్బందులు పడి అయితే వెళ్తున్నారు. పెట్రోల్ బంక్స్ పెట్రోల్ ఏదైతే ఉందో కొంత అవైలబుల్ ఉంది. పెట్రోల్ వచ్చిన వాళ్ళు అయితే కొట్టించుకొని వెళ్తున్నారు. మరోవైపు డీజిల్ ఎవరైతే ఉన్నారో ఆ డీజిల్ కావాల్సిన వాళ్ళకి మాత్రం అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళం పట్టణంలో పాటు కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందస్తుగా ఇండెంట్ పెట్టినప్పటికీ కూడా మాకు అందించలేదని అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ యజమానులు అయితే చెప్తున్నారు. ఆన్ కెమెరా మేము మాట్లాడడానికి మాకు కొన్ని నిబంధనలు అడ్డు వస్తాయని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వినియోగదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్, విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.